హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది, వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందనమాట. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ ఎనర్జీ అనేది వర్తిస్తుంది. ఇది టైమ్లెస్ రీడింగ్ అనమాట, జనరల్ రీడింగ్. మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుంటున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఎనర్జీ. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మీ నేమ్స్తో ఎనర్జీస్ అనేవి చెక్ చేయడం జరుగుతుందనమాట. అలాగే మీ పర్సన్ నేమ్ని 3 times మనసులో తలుచుకోవడం వల్ల ఈ ఎనర్జీ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. ఈరోజు టాపిక్ ఏమిటంటే, నిన్న నైట్ పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ రిలేషన్ పరంగా మీ పరంగా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. అంటే మీ గురించి, మీ రిలేషన్ గురించి కూడా నిన్న నైట్ పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ ఏ విధంగా ఆలోచించారు, అలాగే మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. స్టార్టింగ్ ఓకే. ఇక్కడ ఎక్కువగా నిన్న నైట్ అంతా కూడా మీ పర్సన్ మీ ఆలోచనలో, అంటే మీరు మీ పర్సన్తో ఏవైతే మాట్లాడారో పాస్ట్లో, లేదు అంటే రీసెంట్గా మీ మధ్య ఏదైతే కమ్యూనికేషన్ జరిగిందో, డిస్కషన్ జరిగిందో వాటి గురించి ఎక్కువగా ఆలోచించారు. ఓకే, నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, టెన్ ఆఫ్ వ్యాండ్స్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, టెంపరెన్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఎంపరర్, ద సన్, హెర్మిట్. హై ప్రీస్టెస్. మీ పర్సన్ బయటికి ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, బట్ హైడింగ్ ఫీలింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, టాక్సిక్. వ్యాండ్స్ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు. పెంటికల్స్ వృషభం, కన్యా, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే కప్స్ ఎనర్జీ కర్కటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. ఇక్కడ ఎక్కువగా నిన్న నైట్ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, యాక్షన్ మూమెంట్. ఓకేనా, ఎక్కువగా మీ మాటలు వినాలి, మీ గొంతు వినాలి అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ చాలా వరకు చాలా తీవ్రంగా ఆలోచించారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. అంటే మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, గంటలు గంటలు మీతో మాట్లాడాలి అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ అనుకున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ నుంచి కాలర్ మెసేజ్ రావడం ఇప్పటికే వచ్చి ఉండొచ్చు, అలాంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ రాని వాళ్ళకైతే
త్వరలోనే వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే కన్ఫ్యూజ్నెస్లో ఉన్నారు. మీ పర్సన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, లేదు అంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రజెంట్ ఏదో ఒక ఒత్తిడి అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట. ఒక ట్రాప్లో ఉన్నారు ఈ వ్యక్తి. అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని ఉన్నప్పటికీ రాలేకపోతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. మీతో మాట్లాడాలి అని ఉన్నప్పటికీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు అనేది ఎక్కువగా ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మీ పర్సన్ పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకుంటారు అనే విధంగా కూడా నిన్న నైట్ ఈ వ్యక్తి ఆలోచించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్యక్తికి మీతో మాట్లాడాలి, మీతో టైం స్పెండ్ చేయాలి అంటే చాలా ఇష్టం. అలాగే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఈ వ్యక్తికి బాగా నచ్చుతుంది. అంటే మీ మాటలు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి అన్నమాట ఈ వ్యక్తికి. కాబట్టి ఎంత టైం మాట్లాడినా ఈ వ్యక్తికి తనివి తీరదు, టైం తెలియదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఈ వ్యక్తి ఆ పరిస్థితుల నుంచి బయటికి రాలేకపోతున్నారనమాట. అలాగే ఇక్కడ పాస్ట్లో మీ మధ్య రిలేషన్ అనేది కొంతమంది వ్యక్తుల వలన, ఈ వ్యక్తి కొంతమంది వ్యక్తుల్ని చూస్ చేసుకోవడం వల్ల, ఇక్కడ చూస్తున్నారు కదా 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, కొంతమందిని చూస్ చేసుకుని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం. 9 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఇప్పుడు ఈ వ్యక్తికి చాలా భారంగా అనిపిస్తుంది. అంటే పాస్ట్లో మీ పర్సన్ ఏంటంటే 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వేరే వాళ్ళని చూస్ చేసుకుని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. కానీ నిజానికి ఈ వ్యక్తికి చాలా భారంగా అనిపిస్తుంది మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం. అలాగే మీ మధ్య కొన్ని డిస్టర్బెన్స్ రావచ్చు, లేదు అంటే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీ రిలేషన్ అనేది బ్రేక్ అయి ఉండడం కానీ, లేదు అంటే ప్రజెంట్ ఎనర్జీస్లో స్టక్ అయిపోవడం కానీ, ఏది జరిగినప్పటికీ ఇప్పుడు మీ పర్సన్ అయితే నిన్న నైట్ చాలా భారంగా ఫీల్ అయ్యారనమాట. అంటే మళ్ళీ మీతో రిలేషన్ అనేది మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ చాలా ఎక్కువగా ఆలోచించారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి 9 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, మీరు మాట్లాడకుండా ఈ వ్యక్తికి దూరంగా ఉండడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం, లేదు అంటే మీరే దూరం పెట్టడం, ఏదైతే మీ మధ్య ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ అయితే నడుస్తుందో అది మీ పర్సన్కి చాలా అంటే చాలా బర్డన్గా అనిపిస్తుంది అనమాట. చాలా భారంగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్, చాలా డిప్రెషన్గా ఫీల్ అవుతున్నారనమాట. అంటే పాస్ట్లో మీ పర్సన్కి మీ మీద ఎలాంటి లవ్ ఎఫెక్షన్ ఉందో, ఎలాంటి అట్రాక్షన్ ఉన్నాయో, ఇప్పటికీ కూడా మీ పర్సన్ మీ మీద అలాంటి కనెక్షనే ఫీల్ అవుతున్నారు. అలాంటి సోల్మెంట్ ఫీలింగే ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా ఫీల్ అవుతున్నారు. మీ మధ్య ఉన్నది సోల్మెంట్ కనెక్షన్ అనే విధంగా ఈ వ్యక్తి భావిస్తున్నారనమాట. అంటే తను డిపెండ్ చేసుకోవడం మీ పర్సన్ వల్ల కావట్లేదు. ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, 9 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఇంత భారంగా అనిపిస్తుంది వ్యక్తికి. అంటే ఆ భారాన్ని మోయలేకపోతున్నారనమాట. అంత ఈజీ కాదు అనేది ఈ వ్యక్తికి అర్థమైంది. మీరు లేని దూరం ఈ వ్యక్తి హ్యాండిల్ చేయలేరు అనే నిజం ఈ వ్యక్తికి అర్థమైందనమాట. నిన్న నైట్ మీ పర్సన్ బాగా అవే ఆలోచిస్తూ ఉండిపోయారు. అలాగే ఇక్కడ మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా టాక్సిక్ పర్సన్స్ చూస్తున్నారు కదా, ఈ మధ్య ఎక్కువగా ఇదే ఎనర్జీ వస్తుంది. అంటే తను ఎవరినైతే నమ్మి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో 4 ఆఫ్ పెంటికల్స్, ఇప్పుడు వాళ్ళే టాక్సిక్ పర్సన్స్ అనే నిజాన్ని ఈ వ్యక్తి గ్రహించారు. ఎక్కువగా ఇదే ఎనర్జీ వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు మీ పర్సన్ని ఒంటరి చేయడం కానీ ఇలాంటి ఎనర్జీ ఏదో ఇప్పుడు ప్రస్తుతం మీ పర్సన్ లైఫ్లో జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తికి అంతా రియలైజేషన్లో ఉన్నారు. తను బ్యాలెన్స్ చేసుకోలేని, డిపెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మీ దూరాన్ని మోయలేనంత భారంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. అంటే మీ విషయంలో ఈ భారాన్ని మొయ్యలేక ఈ దూరం ఏదైతే ఉందో ఆ దూరాన్ని తగ్గించడం కోసం మీ పర్సన్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మిమ్మల్ని కలవాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట. అంటే పాస్ట్లో మీతో రిలేషన్ ఎలా ఉండేది, మీరిద్దరూ ఎంత హ్యాపీగా ఉండేవారు, ఎంత మీ మధ్య బ్యాలెన్స్డ్గా ఉండేది రిలేషన్. అంటే ఇద్దరూ కూడా అర్థం చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళేవారు కదా.
మళ్ళీ అలాంటి రోజులు రావాలి అనే విధంగా నిన్న నైట్ ఎక్కువగా ఆలోచించారనమాట. అలాంటి రోజుల కోసం మీకోసం తప్పిస్తున్నారు. అలాంటి ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి అయితే సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని గమనిస్తున్నారు ఎప్పటికప్పుడు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. అంటే మీరు పెట్టే స్టేటస్లు అవ్వచ్చు, ఏదైనా కూడా ఈ వ్యక్తి వాటిల్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు అనేది ఈ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుంది. మళ్ళీ మీ రిలేషన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇదే ఆలోచనలు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయో. 10 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, 8 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. అన్నీ యాక్షన్ మూమెంట్ ఎనర్జీసే. అంటే యాక్షన్ తీసుకోకపోవడం వల్ల మీ పర్సన్ ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ తను డిపెండ్ చేసుకోలేక ఈ వ్యక్తి చాలా భారంగా, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఆ భారాన్ని మోయలేకపోతున్నారు. సేమ్ అదే ఎనర్జీ వచ్చింది ఎక్కువగా. ప్రజెంట్ మీ మధ్య కమ్యూనికేషన్ అనేది స్టక్ అయిపోయినట్టు ఈ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీ పర్సన్ ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు మళ్ళీ మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి అనే ఎనర్జీలోనే ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా మనకి యాక్షన్ మూమెంట్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ వ్యక్తి అదే కోరుకుంటున్నారు, యాక్షన్ మూమెంట్. వ్యాన్స్ ఎనర్జీ వచ్చాయి అన్నీ కూడా. 9 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ చూసారా. 9 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, 8 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, 10 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. ఎంత బోర్డన్గా ఫీల్ అవుతున్నారు. మీ దూరాన్ని మీ పర్సన్ అయితే నిజంగా భరించలేకపోతున్నారు. ఈ వ్యక్తికి యాక్షన్ తీసుకోకుండా తను డిపెండ్ చేసుకోవడం మీ పర్సన్ వల్ల కావట్లేదు. కాబట్టి ఇక్కడ ఎనర్జీలో ఒకే ఎనర్జీస్లో నిన్న పౌర్ణమి ఎనర్జీస్, నిన్న నైట్ మీ పర్సన్ అయితే ఇంత భారంగా ఫీల్ అయ్యారు. ఇంత మొయ్యలేని భారాన్ని ఈ వ్యక్తి మోస్తున్నట్టు నిన్న నైట్ అంతా కూడా ఫీల్ అయ్యారనమాట. మీతో మాట్లాడకుండా మీ విషయంలో ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా తను డిపెండ్ చేసుకున్నందుకు అలాంటి ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని వ్యాండ్స్ ఎనర్జీసే. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు, మీ పర్సన్ ఎవరి లైఫ్లోనైనా ఉండొచ్చు. ఇక్కడ మీకు మీ పర్సన్కి చాలా ఎక్కువ మంది టాక్సిక్ పర్సన్స్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ గురించే ఆలోచిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉండి కూడా ఈ వ్యక్తి మీ గురించే ఆరాట పడుతున్నారు. నిన్న నైట్ అంతా కూడా మీ ఆలోచనలతోటే ఈ వ్యక్తి గడిపారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుందన్నమాట. అంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఈ వ్యక్తి ఒక సపరేట్ అయిపోయి ఒక పక్కకు వచ్చేసి చాలా దీనంగా, చాలా ఎమోషనల్గా మీ గురించి తలుచుకుంటూ బాధపడుతూ గడిపారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. అంటే ఒకవైపు తను ఎవరినైతే నమ్మారో వాళ్ళు టాక్సిక్ పర్సన్స్ అనే నిజాన్ని తెలుసుకున్నారు. అలాగే వాళ్ళతో కలవలేక మీ పర్సన్ సపరేట్ అయిపోయారు అనేది ఈ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మీ పర్సన్కి మీరు బాగా నచ్చుతున్నారు. మీరు 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. చాలా గ్రేట్ పర్సన్గా ఉన్నారు. ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఎవరిపైన డిపెండ్ అయి ఉండకుండా ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కూడా మంచి గ్రోత్తో ఉన్నారు. సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు ఎవరిపైన కూడా డిపెండ్ అవ్వి ఉండట్లేదు. ఎమోషనల్గానా, ఫైనాన్షియల్గానా, ఏ రకంగా అయినా కూడా అలాంటి ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే మీరు ఎంపరర్లా ఉన్నారు ప్రజెంట్ ఎనర్జీస్లో. అంటే మీకు ఎవరి అవసరం లేదు అనే విధంగా ఉన్నారు. మీరు అలా కనిపిస్తున్నారు బయటికి. అంటే మీ పర్సన్కి మీరు అలా కనిపిస్తున్నారు. మీరు పెట్టే స్టేటస్ వల్ల అవ్వచ్చు, మీరు పెట్టే ప్రొఫైల్ పిక్స్ వల్ల అవ్వచ్చు, లేదు అంటే మీరు మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ నైబర్స్కి, మీ రిలేటివ్స్కి మీరు ఎంత బాధ ఉన్నప్పటికీ వాటిల్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నట్టు, చాలా హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నట్టు, కెరియర్పై మీరు మంచి ఫోకస్ అనేది చేస్తున్నట్టు, మంచి గ్రోత్లో ఉన్నట్టు ఏదైతే చెప్తూ ఉంటున్నారో అవన్నీ కూడా మీ పర్సన్ తెలుసుకుని చాలా అంటే చాలా ఆశ్చర్యపోతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. అంటే మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. మీలో వచ్చిన ఈ మార్పుని ఈ వ్యక్తి ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు ఈ వ్యక్తికి. ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు ఈ వ్యక్తికి. అంటే మీ పర్సన్ని మీరు పూర్తిగా మర్చిపోయారా? మీ పర్సన్ గురించి మీరు ఇంకా ఆలోచిస్తున్నారా?
తన్ని కోల్పోతాను అనే బాధ మీలో ఉందా? మీ పర్సన్ని మిస్ అవుతున్న ఎమోషన్స్ ఏవైనా మీలో ఉన్నాయా? మీరు ఇంకా ఒంటరిగానే ఫీల్ అవుతున్నారా? ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు. నిన్న నైట్ అంతా కూడా ఇవే ఆలోచించుకుంటూ కూర్చున్నారనమాట మీ పర్సన్. ఎందుకంటే మీరు పూర్తిగా 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, ద సన్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. సక్సెస్ ఎనర్జీస్లో కనిపిస్తున్నారు మీరు. ఇలా ఉన్నారనమాట. టెంపరెన్స్ అంటే ఏదైనా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. చాలా కాన్ఫిడెన్స్తో ఉంటున్నారు మీరు. అంటే నా లైఫ్కి ఎవరు అవసరం లేదు, నేను ఎవరిపైన ఏ రకంగా కూడా డిపెండ్ అయి ఉండను, నా లైఫ్కి నాకు ఇది చాలు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీలో కనిపిస్తుంది మీ పర్సన్కి. అది ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు. ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుని మీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు, ఇంత కాన్ఫిడెన్స్గా మీరు ఎలా ముందుకు వెళ్తున్నారో మీ పర్సన్కి కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఒకవైపు ఆ ఆలోచనలతో కూడా నిన్న నైట్ ఎక్కువగా గడిపారనమాట మీ పర్సన్. ఒకవైపు చాలా రిగ్రెట్, గిల్టీ ఫీలింగ్. మీరు ఇలా ఉంటుంటే ఈ వ్యక్తికి ఏమీ అర్థం కాక తన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఒకవైపు మీతో మాట్లాడాలి అనే ఆలోచనలు ఎక్కువైపోయి ఈ వ్యక్తి హెర్మిట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే తను చాలా వరకు నిరాశతో, లోన్లీగా, చాలా దీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారనమాట. నిన్న నైట్ మీ పర్సన్ ఎనర్జీ అంతా కూడా ఇలానే ఉంది. అంటే చాలా నిరాశతో గడిపారు నిన్న నైట్ అంతా మీ పర్సన్. తన లైఫ్లో ఏదో విలువైంది కోల్పోయాను, నేను దానిమే విలువైంది కోల్పోయాను అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా చాలా గిల్టీగా ఫీల్ అయ్యారనమాట. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు, మిమ్మల్ని దూరం పెడుతున్నందుకు కూడా. ఇప్పుడు మీ వాల్యూ అర్థమైంది. మీరు ఎంత వాల్యుబుల్ పర్సన్, ఎంత ఈ వ్యక్తి లైఫ్కి మీరు కావాల్సిన వాళ్ళో ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైందనమాట. ఎంత నిన్న నైట్ తన ఫీలింగ్స్ని, తన బాధని, ఎమోషన్స్ని, అంటే మీ విషయంలో ఏవైతే ఫీల్ అవుతున్నారో వాటిలన్నిటిని దాచిపెట్టాలి అని ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కాలేదు. అలాంటి ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు. ఫుల్ మూన్ ఎనర్జీ కదా, ఇంకా మూడ్ థింగ్స్ అనేవి కంట్రోల్ చేసుకోలేకపోయారనమాట. అలాంటి ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు. చాలా ఎమోషనల్గా వెళ్ళిపోయారు మీ పర్సన్. యాక్షన్ తీసుకుని స్టెప్ తీసుకోవాలి, మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అనే విధంగా నిన్న నైట్ మీ పర్సన్ ఆలోచనలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. అంటే నేను ఇలా యాక్షన్ తీసుకోకుండా స్టక్ అయిపోకూడదు, నన్ను నేను డిపెండ్ చేసుకుంటూ ఉండిపోకూడదు, యాక్షన్ తీసుకోవాలి, నేనే మళ్ళీ యాక్షన్ అనేది స్టార్ట్ చేయాలి, నా సైడ్ నుంచే యాక్షన్ అనేది ఉండాలి, ఎందుకంటే నేనే స్టక్ చేశాను కాబట్టి మళ్ళీ నేనే స్టార్ట్ చేయాలి. ఇలాంటి ఆలోచనలతో నిన్న నైట్ అంతా గడిపారు. ఎందుకు అంటే మీరు మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోరు. మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మీ సైడ్ నుంచి ఇంకా మీ పర్సన్ అయితే యాక్షన్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి మీ పర్సనే యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట. తనే ఇంకా మీ రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. ఇలాంటి ఆలోచనలతో నిన్న నైట్ గడిపారు. అలాగే ఫుల్ మూన్ ఎనర్జీస్ చెక్ చేయొచ్చు. నిన్న నైట్ ఎనర్జీస్ నిన్న ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ రిలేషన్ని కాపాడుకోవడం కోసం, తను యాక్షన్ తీసుకోవడం కోసం తన ఈగోని కూడా అడ్డు రానివ్వకూడదు అనే విధంగా ఆలోచించారనమాట. ఎందుకు అంటే మీరు ఎలాగా యాక్షన్ తీసుకోరు, మీ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు ముందుకి. చాలా సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు కెరియర్ పరంగా. అలాగే ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కాబట్టి మీ పర్సన్కి కొంచెమైనా ఉంటుంది కదా ఈగో. అంటే నేనే ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, ఈ రిలేషన్ అనేది నాకే కావాలా, నేనే ముందుకు వెళ్ళాలా, నా పర్సన్కి ఏమీ ఉండదా, తనకేమీ నాతో రిలేషన్ కావాలి అని లేదా, ఇలాంటి కొన్ని ఈగో ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఆ ఫీలింగ్స్ని ఈ వ్యక్తి ఏంటంటే
అడ్డు రానివ్వకుండా, ఆ ఫీలింగ్స్ అనేవి ఈ వ్యక్తి మైండ్లోకి రానివ్వకుండా, ఈగో అనేది ఈ వ్యక్తికి కలగకుండా, ఈ వ్యక్తి ఏంటంటే ఇలా ఈగోతో ఆలోచిస్తూ మీ రిలేషన్ని దూరం చేసుకోకూడదు అనే విధంగా నిన్న నైట్ ఆలోచించారనమాట. అంటే తన ఈగోని కూడా పక్కన పెట్టి మీ గురించి యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా నిన్న నైట్ ఆలోచించారు. చాలా రియలైజేషన్లో నిన్న నైట్ అంతా గడిపారు. తనలో ఉన్న నెగిటివిటీ అనేది రిమూవ్ అయిపోయిందనమాట. నిన్న ఫుల్ మూన్ ఎనర్జీస్లో నిన్న నైట్ అంతా కూడా తను రియలైజ్ అయ్యే టైం, తనలో ఉన్న నెగిటివిటీని అంతా కూడా దూరం చేసుకునే టైం అనమాట. కాబట్టి ఇక్కడ తన నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, తన ఈగో ఏదైతే ఉందో అలాంటి వాటిని పూర్తిగా రిమూవ్ చేసేసారు. అంటే ఇప్పటి వరకు మీ పర్సన్ ఏంటంటే మీ నుంచి లవ్, ఎఫెక్షన్, కేరింగ్, ఎఫర్ట్స్ అన్నీ కూడా ఏదైనా కూడా మీ దగ్గర నుంచే తీసుకున్నారు. కానీ ఇప్పటి నుంచి మీ పర్సన్ నుంచి అవన్నీ కూడా మీకు దొరకబోతున్నాయి అన్నమాట. ఆ టైం అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వరకు కూడా మీ పర్సన్ ఏంటంటే తను ఒక కంఫర్ట్ జోన్లో ఉండి దాని నుంచి బయటకు రాలేదు. అంటే తన సేఫ్టీ ఇలా తను డిపెండ్ చేసుకుంటూ ఉండిపోయారు. బట్ ఇప్పుడు ఆ జోన్ నుంచి బయటకు వస్తున్నారనమాట మీ రిలేషన్ పరంగా. అంటే ఎక్కువగా ఈగో అనేది ఈ వ్యక్తి ఫీల్ అవ్వడం వల్ల ఇలా కొన్ని ఉన్నాయి, వాటి నుంచి బయటకు రాలేకపోయారనమాట. కానీ ఇప్పుడు వాటిని దూరం చేసి మరి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెన్స్తో స్టెప్ తీసుకుంటున్నారనమాట. అంటే మీ పర్సన్ నుంచే మొదటి అడుగు వేయబోతున్నారు మీ రిలేషన్ పరంగా. అంటే మీ పర్సన్ పాస్ట్కి సంబంధించి మీ మధ్య ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి డిస్టర్బెన్స్, అపార్థాలు ఎలాంటివి ఉన్న వాటిలన్నిటిని వదిలిపెట్టి మీ పర్సన్ మళ్ళీ అంటే ఆ పాత పద్ధతుల్ని వదిలిపెట్టి మీతో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయడానికి స్టెప్ తీసుకోబోతున్నారనమాట. అడుగు వేయబోతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు రిలేషన్ పరంగా ఎన్ని ఇబ్బందులు అయితే పడ్డారో, ఎంత బాధనైతే మీరు చాలా పేషెన్స్గా తట్టుకున్నారో, మీ రిలేషన్ గురించి చాలా పేషెన్స్గా ఎదురు చూసారో, ఇప్పుడు మీ కష్టం అంతా కూడా ఎక్కడికి పోలేదన్నమాట. ఏ మాత్రం కూడా వృధా అవ్వలేదు. ఎందుకు అంటే మీ రిలేషన్ పరంగా మీకు ఈ ఫుల్ మూన్ ఎనర్జీ తర్వాత చాలా అనుకూలమైన చేంజెస్ అనేవి రాబోతున్నాయి అన్నమాట. అంటే మీరు ఊహించి ఉండరు. అలాంటి పాజిటివ్ చేంజెస్ అనేది మీరు ఈ పౌర్ణమి ఎనర్జీ తర్వాత చూడబోతున్నారు. అంటే ఈ పౌర్ణమి ఎనర్జీ అనేది మీలో ఉన్న ఆ భారాన్ని, ఆ పాస్ట్ లైఫ్, ఆ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి సహాయం చేస్తుందన్నమాట, హెల్ప్ చేస్తుంది. ఎందుకు అంటే మీ లైఫ్లో కొత్త మార్పులు అనేవి మీరు చూడబోతున్నారు కాబట్టి ఆ పాత బాధల్ని వదిలేసి ముందుకు వెళ్తారనమాట. మీ లైఫ్లో రిలేషన్ పరంగా ఇప్పటి వరకు ఎలాంటి కష్టాలు అయితే చూసారో అవన్నీ ఎండ్ అయిపోతున్నాయి అన్నమాట. ఆ సైకిల్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీరు మీ రిలేషన్ గురించి చాలా అంటే చాలా పేషెన్స్గా ఎదురు చూశారు, ఎంతో కష్టపడ్డారు. అంటే మీ రిలేషన్ వల్ల మీరు ఎంతైతే బాధపడ్డారో ఆ బాధ వల్ల మీరు మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేదు. అది ఎంత కష్టమైనా కూడా మీరు రిలేషన్ని చాలా గట్టిగా పట్టుకున్నారు. అదే ఇప్పుడు మీ రిలేషన్లో ఆ పాజిటివ్ చేంజెస్ రావడానికి మీ పర్సన్ మీ గురించి ఇంతగా ఆరాటపడడానికి కారణం అన్నమాట.
ఇదేనండి వాల్టర్ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.